ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. న్యూస్ వైసీపీలో 5వ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు తప్పదనే సంకేతాలతో సిట్టింగులకు కంగారు పెరుగుతోంది. ఇప్పటివరకు 4 జాబితాలు విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ ఇక 5వ జాబితా సంచలనంగా ఉండబోతోందని సంకేతాలిస్తోంది. వైనాట్ 175 అని టార్గెట్ నిర్దేశించుకున్న వైసీపీ అందుకు తగ్గట్టుగానే పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తామని అంటోంది. గెలుపు గుర్రాల కోసం కసరత్తు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 4 విడతలుగా 68 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. మొత్తం 4 జాబితాల్లో 58 శాసనసభ, 10 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను ప్రకటించింది. ఈ మొత్తం జాబితాలో 21 నియోజకవర్గాల్లో ఎస్సీలు, 3 చోట్ల ఎస్టీలు, 17 నియోజకవర్గాల్లో బీసీలు, 4 సెగ్మెంట్స్లో మైనార్టీలు, 13 చోట్ల ఓసీలకు అవకాశం కల్పించింది. లోక్సభ స్థానాల సమన్వయకర్తల్లో 6 బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 ఓసీకి అవకాశం ఇచ్చింది వైసీపీ. ఈ ప్రక్రియలో 4 ఎంపీలను పక్కకు తప్పించినట్టయింది. గోరంట్ల సంజీవ్ కుమార్కు టికెట్లు నిరాకరించగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎన్నికల బరిలో నుంచి విరమించుకున్నారు. మరో ఎంపీ బాలశౌరి ముందే పార్టీ వీడారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ నిరాకరించింది. 5 నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా పార్టీ మార్చింది. ఐదో జాబితాపై వడపోత సాగుతోంది. ఇంకా పలు నియోజకవర్గాల్లో మార్పులకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిపై ఒక నిర్ణయానికి రాలేకపోతోంది పార్టీ. సిట్టింగ్ ఎంపీగా మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసినట్టు సమాచారం. విజయనగరం ఎంపీగా మద్ది శ్రీనివాస్ పేరు పరిశీలించినా సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్నే కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాజమండ్రి నుంచి డైరెక్టర్ వివి వినాయక్, అనుసూరి పద్మలత, కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ పేర్లు వినిపిస్తున్నాయి. అమలాపురం, అనకాపల్లి, నర్సాపురం, గుంటూరు, నంద్యాల వంటి చోట్ల స్పష్టత రావాల్సి ఉంది. నర్సరావుపేట ఎంపీగా ఎవరిని బరిలో పెట్టాలనే అంశంపై పార్టీ తర్జన భర్జనలు పడుతోంది. అలాగే గిద్దలూరు, మార్కాపురం, చోడవరం, బద్వేలు వంటి పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. దీంతో 5వ జాబితాలో ఎవరికి మూడిందో, ఎవరి జాతకాలు తారుమారు అవుతాయో అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.